ఫ్రెండ్స్, ప్రతి హిందువు తన జీవితంలో తప్పక దర్శించుకునే ఆలయాల్లో ముఖ్యమైనవి జ్యోతిర్లింగాలు. పురాణాల ప్రకారం మన దేశంలో 12 శక్తివంతమైన శివాలయాలున్నాయి. శివుడు స్వయంగా ఈ 12 ప్రదేశాల్లో 12 రకాల లింగాకారాల్లో కొలువై ఉన్నాడు. అందుకే వీటిని జ్యోతిర్లింగాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే మహాశివుడు లింగాకారంలో ఎందుకు మారాడో మీకు తెలుసా? బ్రహ్మ, విష్ణువు ఒకసారి తమిద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడతారు. అప్పుడు మహాశివుడు వారిద్దరి తగవు తీర్చడానికి ఒక ప్రకాశవంతమైన జ్వాలా స్తంభ రూపంలో మారి ఆ స్తంభానికి మొదలు అంతం ఎక్కడున్నాయో కనిపెట్టిన వారే గొప్పవారని అంటాడు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో ఆ ప్రకాశవంతమైన స్తంభానికి అంతం కనుక్కోవడానికి స్వర్గం వైపు ప్రయాణిస్తాడు. విష్ణువు వరాహ రూపంలో ఆ స్తంభానికి ఆది ఎక్కడ ఉందా అని పాతాళలోకానికి ప్రయాణిస్తాడు. ఎంత ప్రయాణించినా ఇద్దరికీ ఆ స్తంభం ఆది అంతాలు కనబడలేదు. అప్పుడు విష్ణుమూర్తి తన ఓటమిని శివుడి దగ్గర ఒప్పుకుంటాడు. కాని బ్రహ్మ మాత్రం నేనే కనిపెట్టానని అబద్ధం చెప్తాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి బ్రహ్మను శపించి విష్ణువుకి వరమిస్తాడు. ఆ బ్రహ్మ విష్ణువుల గొడవ వల్ల ఏర్పడిన ఆ జ్వాలా స్తంభమే శివలింగం. లింగాకారంలో స్వయంగా శివుడే వచ్చి వెలసిన కొన్ని శక్తివంతమైన జ్యోతిర్లింగాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. పూర్వకాలం అవంతి నగరం, ప్రస్తుతం ఉజ్జయిని అనే పేరుతో పిలుస్తున్న నగరంలో దూషణ్ అనే రాక్షసుడుండేవాడు. ఈ దూషణ్ రాక్షసుడు బ్రహ్మ ద్వారా మృత్యువు లేకుండా వరం ఒకటి పొందాడు. ఎవరు తనని ఓడించలేరనే ధైర్యంతో బ్రహ్మాండమంతా నాశనం చేసేస్తూ ఉజ్జయినిలోని మనుషులను, ఋషులను హత్య చేయడం మొదలుపెట్టాడు. ఈ రాక్షసు నుండి ముక్తి చెందడానికి కొంతమంది మునులు ఒక పార్థివ లింగాన్ని సృష్టించుకుని దాని ముందు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఈ తపస్సు భంగం చేయడానికి రాక్షసుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాని మునులు మాత్రం భక్తితో తపస్సు చేస్తూనే ఉంటారు. ఇక లాభం లేదని వారిని చంపేయాలని రాక్షసుడు చంపబోగా పార్థివ లింగం నుండి పెద్ద పెద్ద శబ్దాలతో మెరుపులొచ్చి శివుడు తన విశాల రూపమైన మహాకాలుడిగా అవతరిస్తాడు. వెంటనే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. భక్తుల తపస్సుతో ప్రసన్నమైన శివుడు ఏం వరం కావాలని అడుగుతాడు. అప్పుడు మునులు శివుణ్ణి లోక కళ్యాణం కోసం అక్కడే అవతరించాలని అడుగుతారు. వాళ్ల కోరికపైన మహాశివుడు అదే ప్రదేశంలో మహాకాళేశ్వరుడిగా అవతరిస్తాడు. అదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలో మాత్రమే శివలింగం దక్షిణముఖంగా ఉంటుంది. మిగిలిన జ్యోతిర్లింగాలన్నీ తూర్పుముఖంగా ఉంటాయి. అంతేకాదు ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రాంతాన్ని మహాకాళేశ్వరుడే స్వయంగా పరిపాలిస్తాడని, మరే రాజు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలు లేదని, కేవలం దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రవేశముందని ప్రచారం. ఇక్కడ ప్రతిరోజు ఉదయమే బ్రహ్మహారతి జరుగుతుంది. అక్కడ ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ హారతి ఎప్పుడూ తాజా భస్మంతోనే జరుగుతుంది. అంటే హారతికి ముందు కాలిన శవం నుంచి మిగిలిన బూడిదలో మహాకాళేశ్వరుడికి హారతిస్తారట. కాని ఇప్పుడు అలా జరగట్లేదు అని కొంతమంది అంటారు. ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుందని కొందరంటారు. ఇక రెండవది సోమనాథ్ జ్యోతిర్లింగం. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం అన్నింటికంటే పురాతనమైంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేసి అందరికీ ఒకేలాగా ప్రేమగా చూసుకోవాలని కండిషన్ పెడతాడు. కాని 27 మందిలో చంద్రుడికి రోహిణి అంటేనే చాలా ఇష్టం. ఆమె మీద ప్రేమతో మిగిలిన వాళ్లను పక్కన పెడతాడు. మిగిలిన భార్యలందరూ తండ్రితో మమ్మల్ని మా భర్త చంద్రుడు పట్టించుకోవడం లేదని చెప్పుకుని బాధపడతారు. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి మందలిస్తాడు. అయినా కాని చంద్రుడు కేవలం రోహిణితోనే ఉంటూ మిగిలిన భార్యలను అంధకారంలో వదిలేస్తాడు. అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చి, నువ్వు చేసిన ఈ తప్పుకు నువ్వు కూడా చీకటివి అయిపోతావు. నీ నుండి వెలువడే ప్రకాశం రోజురోజుకి క్షీణించిపోతుంది. పూర్తిగా నల్లగా మారిపోతావు అని శపిస్తాడు. అలాగే చంద్రుడు కాంతి రోజురోజుకి తగ్గి ఒకరోజు పూర్తి కాంతిహీనుడిగా మారుతాడు. భూలోకమంతా చీకటిగా మారిపోతుంది. అప్పుడు చంద్రుడు శాప విమోచన కోసం శంకరుని పార్థివ లింగాన్ని సృష్టించుకొని పూజిస్తాడు. శంకరుడు ప్రత్యక్షమై చంద్రుడితో, నీ శాపం నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేయలేను. కృష్ణపక్షంలో చంద్ర కళలు రోజురోజుకి తగ్గుతాయి కాని మళ్లీ శుక్లపక్షం వచ్చినప్పుడు రోజురోజుకి కొంచెం కొంచెంగా నీ వెలుగు పెరుగుతుంది అని చెప్తాడు. అవే మనం చూస్తున్న పౌర్ణమి, అమావాస్యలన్నమాట. ఆనాటి నుంచి
చంద్రుడి కోరిక మీద శివుడు చంద్రుడి మరో పేరైన సోమనాథుడు అనే పేరుతో శివుడు అక్కడ సోమనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ టెంపుల్ అడ్వాన్స్డ్ మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో తయారు చేయడం వలన సోమనాథ్ శివలింగం గాలిలో తేలుతూ ఉండేదట. కాని మొఘల్ రాజులు ఈ మందిరం మీద చాలాసార్లు దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కాని భక్తులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని నిర్మించుకుంటూనే వచ్చారు. ఇక మూడవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఆకాశం భూమి కలిసి ఉన్నాయా అనేట్టుగా ఉండే హిమాలయాల మధ్యలో ఉన్నదే ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడికి చేరుకోవడానికి చాలా ప్రయాసపడి భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు. ఈ మందిరం నిర్మాణం మరియు ఆర్కిటెక్చర్ను చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఎందుకంటే ఇది సిమెంట్తోనో లేక మట్టితోనో కట్టింది కాదు. అడ్వాన్స్ స్టాల్స్ ఏమీ లేని కాలంలో ఇంటర్లాకింగ్ సిస్టంతో స్టోన్స్ ను లాక్ చేసి నిర్మించిన టెంపుల్ ఇది. ఇంత ఎత్తులో పెద్ద పెద్ద రాళ్లతో ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఈ టెంపుల్ని ఎలా కట్టారనేది ఇప్పటికీ మిస్టరీ. శివపురాణం ప్రకారం పాండవులు మహాభారత యుద్ధం తరువాత వాళ్ల పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివ దర్శనం కోసం ఎంతో ప్రయత్నిస్తారు. కాని శివుడు వారి ముందుకు రావడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలో దర్శనమిస్తాడు. కాని పాండవులు ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి తెలుసుకుంటారు. అదే స్థానంలో శివుడు తన నిజ రూపంలో పాండవులకు దర్శనమిస్తాడు. అందుకే కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్పన్నమైంది. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు ప్రళయాన్ని సృష్టించాయి. ఎన్నో గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎన్నో మోసుకుపోయాయి. ఇన్ని జరిగినా కూడా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం చిన్న డ్యామేజ్ కూడా అవలేదు. హిమాలయాలపై నుంచి వచ్చిన వరద కేదార్నాథ్ టెంపుల్ని ఏమీ చేయలేకపోయింది. టెంపుల్కి అడ్డుగా పెద్ద రాయి నిలబడి వరదల్ని ఆపేసింది. ఆ దృశ్యాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ జ్యోతిర్లింగాల చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటంటే, ఈ జ్యోతిర్లింగాల చుట్టూ ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. కేదార్నాథ్ మొదలు రామేశ్వరం వరకు ఉన్న 5 జ్యోతిర్లింగాలను మనం భౌతికంగా చూస్తే ఆలయాలన్నీ ఇండియా మ్యాప్లో ఒక సరళ రేఖకు ఫామ్ అయి ఉంటాయి. ఒక్కో ఆలయానికి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా కానీ ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్ను ఎలా ఫామ్ చేస్తున్నాయి అనేది మేధావులకు అంతుపట్టని విషయం. ఈ 5 జ్యోతిర్లింగాలు ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలను సూచిస్తాయి. అందుకే ఈ 5 జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాన్ని పంచభూమి అని కూడా అంటారు. అసలు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. జ్యోతిర్లింగాల వెనుక ఉన్న సైన్స్ తెలుసుకోవడానికి కొంతమంది వెస్ట్రన్ సైంటిస్టులు, ఫిలాసఫర్లు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు కూడా. కొంతమంది అంటారు జ్యోతిర్లింగాలన్నీ ఏలియన్స్ రాకెట్స్ అని, మరికొంతమంది అంటారు స్త్రీ పురుషుల సంగమానికి సంకేతంగా శివుడు శక్తికి మిళితమే ఈ శివలింగం అంటారు. కానీ కొంతమంది అంటారు జ్యోతిర్లింగం అనేది ఒక నేషనల్ న్యూక్లియర్ రియాక్టర్ అని. జ్యోతిర్లింగాల్లో ఎంతో ఎనర్జీ ఉంటుందని, ఒక రియాక్టర్ లాగా పనిచేస్తుందని, మన దేశంలో ఎక్కడెక్కడైతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉన్నాయో అక్కడ జ్యోతిర్లింగాలు వెలిశాయని చెబుతారు. మరో విషయం ఏమిటంటే, జ్యోతిర్లింగం అనేది చాలా శక్తివంతమైంది. ఆ ప్రదేశమంతా శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే ఇక్కడ పూజలు చేస్తూ ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళని కూడా ప్రజలు చాలా శక్తివంతులుగా, బలంగా ఉంటారని కూడా నమ్ముతారు. మిగిలిన జ్యోతిర్లింగాల గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో మాకు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఒక ప్రత్యేక వీడియో చేస్తాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.